హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది ఇంటర్ స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్న కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ చేయటం అనేది జరిగింది. ఈ వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో ఏపీ ఎబ్సెట్ వాళ్ళు 2024 కట్ ఆఫ్స్ని కూడా రిలీజ్ చేశారు. దాని గురించి కూడా క్లియర్గా అది ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలి, మీ యొక్క కట్ ఆఫ్స్ ఏంటి, మీ క్యాస్ట్ బట్టి ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో అందరూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీరు బీటెక్ జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బీటెక్ రిలేటెడ్ స్కాలర్షిప్స్, ఇంటర్న్షిప్స్, ఏమైనా జాబ్ వేకెన్సీస్ ఏమైనా ఉన్నా కూడా మేము అందులో పోస్ట్ చేస్తున్నాం. ఈవెన్ ఫస్ట్ ఇయర్స్కి సంబంధించిన స్కాలర్షిప్స్ ఏమైనా, ఇంటర్న్షిప్స్ ఏమైనా వాళ్ళు చేసి లింక్డ్ఇన్లో యాడ్ చేసుకునేలా కూడా మేము సెర్చ్ చేసి మేము అందులో సెండ్ చేస్తున్నాం. సో అందరూ టెలిగ్రామ్ ఛానల్లో మస్ట్గా జాయిన్ అవ్వండి. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో మేము ప్రతి అప్డేట్ని డే టు డే ప్రతిదీ రిలీజ్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఇన్ కేస్ కొన్ని వీడియోస్ చేయలేకపోయినా కూడా ప్రతి అప్డేట్ మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో కన్ఫర్మ్ మేము పోస్ట్ చేస్తాం. సో అందరూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనం కౌన్సిలింగ్ డేట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. కౌన్సిలింగ్ వచ్చేసరికి జూలై 17th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు దాకా ఎండ్ అవుతుందంటే ఆగస్టు 2 వరకు ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్లో లాటరల్ ఎంట్రీస్గా వస్తున్నారో వాళ్ళకి మాత్రం జూలై 9th నుంచి 22 వరకు జరుగుతుంది. అది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ వచ్చేసేసరికి వాళ్ళకి జూలై 30 టు ఆగస్టు 4 వరకు జరుగుతుంది. వాళ్ళకి క్లాసెస్ వచ్చేసరికి జూలై 24th నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అవ్వగానే వాళ్ళకి జూలై 22న సో వాళ్ళకి స్టార్ట్ అయిపోతాయి. ఇన్ కేస్ ఎవరైనా సెకండ్ కౌన్సిలింగ్ దాకా వెయిట్ చేయాలి అంటే కాలేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే దే కెన్ వెయిట్ అనమాట. అది. అండ్ ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి జూలై 17 టు ఆగస్టు 2. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ఆగస్ట్ 10th నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. బట్ ఎండ్ డేట్ అనేది ఇంకా వాళ్ళు ఏమీ మెన్షన్ చేయలేదు. అండ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాలేజెస్ అనేవి, ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి ఆగస్టు 4th నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే మీకు కౌన్సిలింగ్ అనేది జూలై 17 టు ఆగస్టు 2 అయిపోయిన తర్వాత ఆగస్టు 3 గ్యాప్ తర్వాత ఆగస్టు 4th నుంచి మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అందరూ మీ యొక్క ఏ కాలేజెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారనేది కన్ఫామ్గా ఆలోచించి పర్టికులర్ ఆర్డర్లోనే పెట్టుకోవాలి. సో మీకు చెక్ చేసుకోవడానికి వాళ్ళు కట్ ఆఫ్స్ అనేవి రిలీజ్ చేశారు. అంటే ప్రీవియస్ ఇయర్ 2024 కట్ ఆఫ్స్ అనేవి. సో వాటి గురించి ఎలా చెక్ చేసుకోవాలి, మీ క్యాస్ట్ బట్టి, కాలేజ్ బట్టి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం కట్ ఆఫ్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ కట్ ఆఫ్స్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు నేను కింద మెన్షన్ చేసిన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో మీరు ఆ పీడిఎఫ్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రతిదీ క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. దానిని ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఎందుకంటే ప్రతి అప్డేట్ని మేము రిలీజ్ చేస్తాము. అండ్ ఇప్పుడు మీరు బీటెక్ వస్తున్నారు కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది. అండ్ ఆల్సో ఇన్ కేస్ బీటెక్లో ఉన్న వాళ్ళు కూడా చూసినా కూడా సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో మేము డైలీ చాలా పోస్ట్ చేస్తున్నాం కాబట్టి. సో అది ఫర్దర్గా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు కట్ ఆఫ్స్ని ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ APSCHE అఫీషియల్ వెబ్సైట్ అని క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు అసలు ఏం అప్డేట్స్ ఇచ్చారు అన్నీ మీకు ఇక్కడ స్క్రోల్ అవుతూ కనిపిస్తున్నాయి చూడండి. ప్రతి నోటిఫికేషన్ వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో వాళ్ళు దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. సో మీరు ఇక్కడ ఫస్ట్ మోర్ అనే దాని మీద క్లిక్ చేయండి. మీకు రీసెంట్గా రిలీజ్ చేసింది చూడండి, ఏపీ ఎబ్సెట్ 2024 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అనమాట. అంటే మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని వాళ్ళు రిలీజ్ చేయటం అనేది జరిగింది.
సో ఇప్పుడు మీరు దాని గురించి క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కట్ ఆఫ్స్ వచ్చేసరికి ఇలా డిస్ప్లే అవుతుంది. మీరు ఎందులో అయితే ఓపెన్ చేసుకున్నారో అందులో. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ సీరియల్ నెంబర్ అంటే హౌ మెనీ కాలేజెస్ ఉన్నాయనేది మీకు చెప్తుంది టోటల్గా. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ అనమాట. అంటే ప్రతి ఇన్స్టిట్యూట్కి పర్టికులర్ కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ అనేది ఇన్స్టిట్యూట్ నేమ్ ద్వారా ఫామ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఉంది. అది ACEE అంటే ఈ యొక్క కాలేజ్ యొక్క ఇన్స్టిట్యూట్ కోడ్ ఇదన్నమాట. అండ్ అది ఏ టైప్ అంటే ఏదో ప్రైవేటా కాదా ఆర్ఎల్స్ ఇంకేమన్నా అనేది ఆ పర్టికులర్ టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ కాలేజ్ ఏ టైప్లోకి వస్తుంది అనేది. అండ్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఏ అండర్లో ఉంది అనేది కూడా మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ఇలా స్క్రోల్ చేసుకుని ప్రతిదీ చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్, అది పర్టికులర్గా ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, అది ఏ ప్లేస్లో ఉంది, కోయెడ్డా లేదా ఉమెన్సా అనేది చెప్తుంది. ఎఫిలియేటెడ్ టు, అది దేనికి ఎఫిలియేటెడ్ అయి ఉంది. అండ్ ఇక్కడ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మీ యొక్క పర్టికులర్ బ్రాంచ్ కోడ్స్ ఏంటి, అండ్ ఓసీ బాయ్స్కి, ఓసీ గర్ల్స్కి, ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీలో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి కదా బీసీలో. సో ప్రతి ఒక్కరికి కట్ ఆఫ్స్ ఇవ్వడం అనేది క్లారిటీగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ మీరు ఏం చెక్ చేసుకోవాలంటే మీరు అసలు ఏ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం ఒక కాలేజ్ని ఎగ్జాంపుల్గా చెక్ చేసుకుందాం. ఇన్ కేస్ ఎవరైనా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారనుకో, అంటే మీరు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఫస్ట్ మీరు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ కాలేజ్ ప్లేస్ చూస్తారు. అండ్ ఆల్సో ఆ కాలేజ్ గురించి మీరు మ్యాటర్ని గ్యాదర్ చేసుకుంటారు. ఇప్పుడు మీ ర్యాంక్కి అది సెట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది కదా మనం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా ఓసీ బాయ్కి సంథింగ్సే ఇక్కడ 71,458 అని మెన్షన్ చేశాడు కాబట్టి ఆ నియర్లీగా ఉన్నా కూడా మీరు ఆ కాలేజ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ర్యాంక్స్ అనేవి చేంజ్ అవుతాయి కాబట్టి. సో ఆ నియర్లీగా ఒక 500 అట్లా ఉన్నా కూడా మీరు ఆ కాలేజ్ని పెట్టుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ కాలేజ్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారు అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీ ర్యాంక్తో దాన్ని మీరు చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు ఏ క్యాస్ట్ ఫస్ట్ చూసుకోండి. ఇన్ కేస్ ఓసీ అయితే ఓసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ ఆర్ఎల్స్ బీసీలో సబ్ కేటగిరీస్ ఉంటాయి కాబట్టి ఏదన్నా ఫస్ట్ మీరు ఏదో సెలెక్ట్ చేసుకోండి. బీసీయా ఏంటో మీకు తెలుస్తుంది కదా. దాని తర్వాత ఇప్పుడు మీరు మేల్ ఆర్ఎల్స్ ఫీమేల్. సో ఇప్పుడు ఇన్ కేస్ బీసీ ఇప్పుడు మనం ఓసీని తీసుకుందాం. ఇన్ కేస్ మీరు ఓసీ అనేది సెలెక్ట్ చేసుకున్నారు మీ క్యాస్ట్. సో మీరు ఓసీ బాయా, ఓసీ గర్లా? ఓసీ బాయ్ అనుకో ఈ పర్టికులర్ కాలంలోకి వెళ్ళండి. ఇన్ కేస్ ఓసీ గర్ల్ అయితే ఈ పర్టికులర్ కాలం. సిమిలర్గా ఎస్సీ బాయ్స్ అయితే ఈ పర్టికులర్ కాలం, ఎస్సీ గర్ల్స్ అయితే ఈ పర్టికులర్ కాలం. అలా మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీ ర్యాంక్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కాలేజ్కి మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. అప్పుడు నియర్గా మీ యొక్క ర్యాంక్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన ర్యాంక్కి నియర్గా ఉన్నా కూడా మీరు దాన్ని అలాట్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలని అయితే లేదు. దానికన్నా లో ఉందనుకో బెస్ట్ ఆప్షన్. ఇన్ కేస్ దానికన్నా గ్రేటర్ ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఛాన్సెస్ బట్టి ఉంటాయి. సో ర్యాంక్స్ అనేవి వ్యారీ అవుతాయి. ఇన్ కేస్ ఆ పర్టికులర్ కాలేజ్ని ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నా కూడా ర్యాంక్స్ అనేవి వ్యారీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఉంది. ఇప్పుడు లెటెస్ట్ టేక్ ఎస్సీ బాయ్స్ని తీసుకోండి. ఒక ఎస్సీ బాయ్కి గైట్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ కావాలనుకుంటున్నారు.
సో వాళ్ళకి ఎంత వచ్చిందంటే 1,30,000 వచ్చింది. సో ఎస్సీ బాయ్స్కి గైడ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది రాజమండ్రిలో ఉంది. ఇట్ ఈస్ కోఎడ్ ఎఫిలియేటెడ్ అండర్ జేఎన్టీయూ అండ్ బ్రాంచ్ కోడ్స్ ఉన్నాయి కదా. సో మీరు బ్రాంచ్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో గైడ్లో ఏమేమి ఉన్నాయంటే గైడ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకి ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ బ్రాంచెస్ అన్నీ ఇక్కడ నుంచి సిఎస్డి నుంచి ఫుల్గా మనకి ఇక్కడ దాకా ఈ పర్టికులర్ కాలేజెస్ అన్నీ మనకి గైడ్ అనేది ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ పర్టికులర్ ఏవైతే గ్రే కలర్లోకి మారాయో సో అవన్నీ గైడ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆ ఎస్సీ బాయ్ అనే ఉన్నారో వాళ్ళకి గైడ్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ కావాలి. అతని ర్యాంక్ వచ్చేసరికి 1,30,000 అనుకోండి ఎగ్జాంపుల్గా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎస్సీ బాయ్ ఈ బ్రాంచెస్లో తనకి ఏం మ్యాచ్ అవుతుంది అని చెక్ చేసుకుంటారు. సో 1,30,000 అనేది లెస్ దాన్ ఇదే కదా. సో వాళ్ళకి సిఎస్టీ బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఆల్సో సిఎస్సి వచ్చే ఛాన్స్ ఉంది, సిఎస్ఎం వచ్చే ఛాన్స్ ఉంది, ఈసీఈ వచ్చే ఛాన్స్ ఉంది, ఐఎన్ఎఫ్ ఆర్ ఆల్సో మెక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏంటంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు మీ పర్టికులర్ కాలేజ్, ఆ తర్వాత మీరు ఏం బ్రాంచ్ కావాలనుకుంటున్నారు అండ్ మీరు ఏ క్యాస్ట్, మేల్ ఆర్ ఫీమేల్, అండ్ దెన్ కంపారిజన్ అనేది చెక్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీకు అవుతుంది అనుకుంటే నియర్గా మీరు చెక్ చేసుకుని మీ ఆర్డర్ అనేది మీరు కౌన్సిలింగ్లో పెట్టుకోవచ్చు. అండ్ కౌన్సిలింగ్లో ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏ ఆర్డర్లో పెడుతున్నారో ఆ ఆర్డర్ అనేది చాలా పర్టికులర్గా పెట్టాలి. సో మీరు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో కాలేజ్, ఫస్ట్ ఆ కాలేజ్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఆ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే మీకు ఆ ఫస్ట్ కాలేజే అలాట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీ పర్టికులర్ ర్యాంక్కి ఆ కాలేజ్లో సీట్ రావట్లేదు అనుకో, మీరు బ్రాంచ్ అనేది చూస్ చేసుకుంటారు కదా. సో ఆ పర్టికులర్ కాలేజ్లో మీరు ఏదైతే బ్రాంచ్ అనేది సమ్ ఎక్స్ అనే బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకున్నారో ఆ బ్రాంచ్ అనేది మీకు రాలేదనుకోండి, అప్పుడు అది సెకండ్ కాలేజ్ని చెక్ చేయడం జరుగుతుంది. ఇన్కేస్ మీకు సెకండ్ కూడా రాకపోతే థర్డ్, అలా మీకు ఇన్కేస్ ఎక్కడైతే వచ్చే ఛాన్స్ ఉందో అక్కడ లాక్ అయిపోయి ఫైనల్గా మీ రిజల్ట్ అనేది అదే అవుతుంది మీ కాలేజ్ అనేది. ఇన్కేస్ ఎవరికైనా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చకపోయినా ఆర్ఎల్స్ చేంజ్ అవ్వాలనుకున్నా కూడా సెకండ్ ఫేజ్ అనేది వాళ్ళకు ఉండడం జరుగుతుంది. బట్ అందరూ మ్యాక్సిమంగా ఫస్ట్ ఫేజ్లోనే మీకు కావాల్సిన కాలేజ్ని కరెక్ట్గా మీ యొక్క ర్యాంక్ డీటెయిల్స్తో కంపేర్ చేసుకుని అప్పుడు ఆర్డర్ని ఫిక్స్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరికైనా ఆర్డర్ పెట్టడంలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో డిస్కషన్ గ్రూప్ యొక్క లింక్ కూడా మెన్షన్ చేశాను. సో మీరు అందరూ ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వి అందులో ఉన్న డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మీరు ఏ కాలేజెస్ అయితే ఆప్ట్ చేసుకున్నారో ఆ ఆర్డర్స్ని సింగిల్ మెసేజ్లో టైప్ చేసి మాకు అక్కడ డిస్కషన్ గ్రూప్లో పెట్టండి. అక్కడ మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు డిస్కషన్ గ్రూప్లో. సో వాళ్ళు కూడా మీకు సజెషన్స్ అనేవి ఇస్తారనమాట. సో మీకు క్లారిఫై అవుతుంది అంటే మేము పెట్టుకున్న ఆర్డర్ ఓకేనా కాదా అనేది. బేస్డ్ ఆన్ ర్యాంక్స్ మీరు ఆర్డర్ పెట్టినప్పటికీ ఇన్ కేస్ పర్టికులర్ కాలేజ్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతే మీరు ర్యాంక్స్ అనేవి కరెక్ట్గా ఆప్ట్ చేసుకున్నా కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మీ బేస్ వచ్చేసరికి ఏంటంటే ఈ పీడిఎఫే అనమాట. సో ఈ పీడిఎఫ్ ప్రకారం మాత్రమే మీరు ఆర్డర్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఖచ్చితంగా ఆర్డర్ని మీ ర్యాంక్స్కి మ్యాచ్ అవుతున్నాయో లేవో చూసుకునే సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు రాంగ్ సెలెక్ట్ చేసుకుంటే కొన్ని అదర్ కేసెస్లో ఇన్ కేస్ మీరు ర్యాంక్ మీకు బాగా లో ర్యాంక్ వచ్చి అన్ని టాప్ కాలేజెస్ పెట్టేసుకుంటే ఇన్ కేస్ మీరు సీట్ కూడా రాని ఛాన్సెస్ ఉంటాయి. మీ పర్టికులర్ మీ ర్యాంక్కి వచ్చే కాలేజెస్ని మీరు కాకుండా మిగిలిన కాలేజెస్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా సో మీకు సీట్ రాకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా కాకుండా దయచేసి అందరూ ఆర్డర్ని 1 to 2 టైమ్స్ చెక్ చేసుకుని ఫస్ట్ మీరు పేపర్ మీద రాసుకుని ఏం కాలేజ్ కావాలి, నాకు ఏం బ్రాంచ్ కావాలి, ప్రతిదీ రాసుకుని ఫస్ట్ చెక్ చేసుకుని కంపేర్ చేసుకుని అప్పుడు మీ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎన్ని అయితే పెట్టుకోవచ్చో వాళ్ళు పర్టికులర్ ఆర్డర్ని మీకు ఆ కౌన్సిలింగ్ టైంలో రిలీజ్ చేస్తారనమాట. అప్లికేషన్లో ఉంటుంది. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. నియర్లీ ఫస్ట్ అయితే మీరు ఒక 10 కాలేజెస్ని ఏ ఆర్డర్ అండ్ ఏ బ్రాంచ్లో పెట్టాలనుకుంటున్నారో కూడా సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. అండ్ ఇంకా చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒకే కాలేజ్లో 2 బ్రాంచెస్ పెట్టుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. ఎస్, ఒకే కాలేజ్లో 2 బ్రాంచెస్ మనం పెట్టుకోవచ్చు. అది ఎలాగంటే
ఇప్పుడు సపోజ్ మీరు ఆదిత్య కాలేజ్‌ని తీసుకోండి ఎగ్జాంపుల్‌గా. ఇన్‌కేస్ ఆదిత్యలో ఫస్ట్ మీరు సీఎస్‌సి కావాలనుకుంటున్నారు. సో, ఆదిత్య సీఎస్‌సి పెట్టుకొని ఫస్ట్ ఆర్డర్. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసరికి ఆదిత్య ఏఎంఎల్. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఏఐడిఎస్. మీరు నాకు ఆదిత్య కాలేజ్‌లో ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదన్నప్పుడు మీరు ఇలా పెట్టుకుంటారు. సిమిలర్‌గా మీరు ఎక్స్ అనే కాలేజ్‌లో ఏ బ్రాంచెస్ కావాలన్నా మీరు అలా కూడా పెట్టుకోవచ్చు. సో, ఏంటంటే ఒకే కాలేజ్‌లో మీరు ఆల్ బ్రాంచెస్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. మీ ర్యాంక్‌ని మీరు కంపేర్ చేసుకొని, మీరు ఆ ఆర్డర్‌ని పెట్టుకోవడం అనేది చాలా నెసెసరీ అండ్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇక్కడే కౌన్సెలింగ్ టైంలోనే మిస్టేక్ చేస్తారు. ఎబ్సెట్ ఎగ్జామ్ బాగా రాసి కూడా ఇక్కడ మీరు రాంగ్‌గా ఆర్డర్ పెట్టుకుంటే కష్టమవుతుంది కాబట్టి, సో, అందరూ ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. కింద మెన్షన్ చేసిన టెలిగ్రామ్ ఛానల్‌లో. అందులో ఈ పీడీఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. డైరెక్ట్ పీడీఎఫ్ నేను అప్లోడ్ చేస్తాను మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో. సో, మీరేం చేస్తారంటే అప్పుడు మీరు చెక్ చేసుకోండి అండ్ డిస్కషన్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి మీ పర్టిక్యులర్ ఏవైతే కాలేజెస్ అనుకుంటున్నారో ఆ ఆర్డర్‌ని అక్కడ సెండ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి అందులో వాళ్ళు మీకు ఆన్సర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, ఫస్ట్ అందరూ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అండ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కుదిరితే లైక్ కూడా చేయండి. ఇది. అండ్ ఇంకా ఏమిటంటే మీరు ఎప్పుడైనా ఏదైనా కాలేజ్‌ని చూజ్ చేసుకున్నప్పుడు అక్కడ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? ప్రతీదీ ఫస్ట్ మీరు సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకొని అండ్ ప్లేస్‌మెంట్స్ పరంగా ఎలా ఉంది? ప్రీవియస్ ఇయర్ ప్లేస్‌మెంట్స్ చూడండి. అంతా ఫైన్ ఓకే. బావుంది కాలేజ్ అనుకున్నప్పుడు మాత్రమే మీరు పర్టిక్యులర్ ఆర్డర్‌లో పెట్టండి. ఎందుకంటే మీరు వన్స్ పెట్టిన తర్వాత మీకు పర్టిక్యులర్ కాలేజ్ వచ్చిన తర్వాత అయ్యో! ఫస్ట్ చెక్ చేసుకోలేదు అనేది మాత్రం మీకు ఉండకూడదు. సో, ఫస్ట్ మీరు ఏదైతే కాలేజ్ అనుకుంటున్నారో ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా ఆ కాలేజ్ గురించి చాలా మ్యాటర్ అనేది గెయిన్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే ఆర్డర్‌ని పర్టిక్యులర్‌గా పెట్టండి. సో, ఈ పీడీఎఫ్‌ని నేను ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్‌లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో, అందరూ అక్కడ జాయిన్ అవ్వి ఆ పీడీఎఫ్‌ని మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe to my channel.